శ్రీరామ్ శ్రీమాత్రే నమః. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వరాహి. వందే మాత్రం. వీక్షకులకు అందరికీ నమస్సుమాంజలు. నిన్నటి రోజు భారతీయుల హృదయాల్లో, క్రికెట్ ప్రేమికుల హృదయాల్లో ఒక పండగ. ఎంతోమంది అలరించారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఆసియా కప్ జరగడం, అందులో పాకిస్తాన్ని ముచ్చటగా 3 సార్లు ఓడించడం మంది భారతీయుల హృదయాల్లో ఒక చెరగని ముద్ర వేసింది. ఎంతోమంది విజయాల కారకులు. ఒక అభిషేక్ శర్మ బ్యాటింగ్ లీడ్ తీసుకొని ప్రధాన బ్యాట్స్మెన్లు 3 ఫామ్లో లేకపోయినా సరే, అలాగే కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా ఇంకా అందరూ తీసుకొచ్చి ఫైనల్కి చేర్చారు. 2 సార్లు పాకిస్తాన్ ఓడించినప్పుడు వాళ్ళకి సెకండ్ ఇవ్వకపోవడం వివాదాస్పదమైంది. తర్వాత కెప్టెన్ ఈ విజయాన్ని పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు అంకితం ఇస్తున్నాడడం ఐసీసీ క్రమశిక్షణ చర్య తీసుకుంది. నిన్నటి రోజునైతే మొత్తం టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అందరూ కుప్పకూలిన తరుణంలో తెలుగు తేజం తిలక్ వర్మ అడ్డంగా నిలబడి విజయానికి పాకిస్తాన్కి మధ్యని ఉండి ఒంటి చేత్తో అతను గెలిపించిన తీరు అమోఘం. హైదరాబాద్ నుంచి మహమ్మద్ అజరుద్దీన్ తర్వాత అంత క్వాలిటీ బ్యాట్స్మెన్ మళ్ళీ ఇన్నేళ్లకు వచ్చాడు. ఇతని మరింత భవిష్యత్తు ఉండాలి. ప్రభుత్వాన్ని మీరు తీసుకొచ్చింది ఒక కప్పు కాదు, భారతదేశ గౌరవం. నిన్నటి రోజుని భారతీయ క్రికెటర్లు కనీసం పాకిస్తాన్ మంత్రి చేతి మీదుగా షీల్డ్ అందుకోం మేమని నిరాకరించి మీ దేశభక్తిని చాటుకున్నారు. సూర్యకుమార్ యాదవ్ చెప్పిన ఒకే మాట, దేశం కన్నా క్రికెట్ ఎక్కువ కాదు. చాలు, మీకు అందరికీ వేలాది నమస్కారాలు. ఇకపోతే హైదరాబాద్ పోలీసులు ఒక అద్భుతమైన విజయాన్ని సాధించారు. 2 నెలలు కష్టపడి ఒక సినిమాలు పైరసీ చేస్తున్న ముఠాన్ని, సాధారణమైన ఇది కాదు, వాళ్ళు చేసిన కృషి అమోఘం. ఎక్కడెక్కడి నుంచి ఒక వ్యక్తిని పట్టుకొని 2 నెలలు దర్యాప్తు చేసి లింకులన్నీ ఛేదించుకుంటూ వెళ్ళి అత్యాధునిక టెక్నాలజీ ద్వారా సినిమాలు పైరసీ చేసి ముఠాన్ని, అంతకన్నా అత్యాధునికమైన టెక్నాలజీ వాడి సినిమాలని పైరసీ చేస్తున్న వాళ్ళని పట్టుకున్న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకి, ముఖ్యంగా కమిషనర్ సివి ఆనంద్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. టెక్నాలజీ నిందితుల దగ్గర మాత్రమే ఉండదు, పోలీసుల దగ్గర కూడా ఉంటుంది అనడానికి ఇదే ఉదాహరణ. ఇంకా సినిమా అన్నది పైరసీ అనగానే ఈ మధ్యని కొన్ని అపోహలు, అపార్థాలు వస్తున్నాయి. ప్రత్యర్థి హీరోల ఏమంటారు దాన్ని, మీడియా హౌస్లోని జరిగిందని అదని ఇదని రకరకాల వస్తాయి. ఈరోజు కమిషనర్ ఆనంద్ గారు ప్రెస్ మీట్లో మొత్తం అన్ని వివరాలు చెప్పారంటే అందులో టెక్నికల్ టర్మ్స్ అవి నాకు సరిగ్గా తెలియవు. ఎందుకంటే బాగా చదువుకున్న వాళ్ళు చేసేది, మళ్ళీ సామాన్యులు చేసే పనులు కాబట్టి నేను ఒకటే విజ్ఞప్తి చేసిన, సినీ పరిశ్రమ మీరు కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకొని, మిగిలిన మామూలు పబ్లిక్ ఒకటే చెప్తున్నా, స్మార్ట్ ఫోన్ ఉంది కదా అని వచ్చిన ప్రతి లింకు ఓపెన్ చేస్తే మన డేటా అంతా వాళ్ళకి వెళ్తుంది, అకౌంట్లో ఎంత ఉంటే అంత పోతుంది. మనకు అక్కర్లేదుగా, మనకేం కావాలి అది వాడండి. ఫోన్ ఉంది కదా అని ఇష్టానుసారం వాడేస్తే జేబులు డొల్లలు అవుతాయి. ఇది గ్రహించుకుంటే ఎవరికీ నష్టం ఉండదు. ఎందుకంటే వన్స్ డెబిట్ అయ్యాక కొన్ని టెక్నికల్ రీజన్స్ ఉన్నాయి తీసుకురావడం నాకు అంత అవగాహన లేదు. పోలీస్ శాఖ కూడా అక్కడ అకౌంట్లో డబ్బులు ఉంటే రికవరీ చేయగలం కానీ లేకపోతే లేదు అన్నట్టుగా చెప్తున్నారు. కాబట్టి అసలు మనం నేరం జరిగాక దాన్ని పట్టుకునే, నేరం జరగకుండా మన మీద బాధ్యత, ప్రజల మీద బాధ్యత. ఎక్కువగా చదువుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా ఇలాంటివి ముట్టుగా చదువుకున్న వాళ్ళే ఎక్కువ బలైపోతున్నారు. ఏ బెదిరింపు కాల్స్ వచ్చినా డిజిటల్ అరెస్ట్ కానీ లేకపోతే ఇతరత్ర కాల్స్ కానీ ఏం వచ్చినా స్పందించకండి. అసలు మీకు అలాంటి అన్నోన్ కాల్స్, ఫ్రాడ్ అన్నది ఎయిర్టెల్లోని ఫ్రాడ్ అనే కాల్ అని వస్తుంది, అటెండ్ చేయకండి. కాల్ అటెండ్ చేసి మీరు మానసిక వేదన అనుభవించడం కన్నా కాల్ని నెగ్లెక్ట్ చేస్తే ఉంటుంది. కాబట్టి ఫోన్ని మీ ఫోనే మీ ఆస్తి పోవాలన్నా, మీ ఆస్తి దాకాలన్నా, ఆస్తి అంటే మన అకౌంట్లో డబ్బులు. కాబట్టి ఆ ఫోన్ వాడేటప్పుడు సద్వినియోగం చేసుకోండి, అనవసర విషయాలు ఎంటర్ చేయకండి. కాబట్టి అవేర్నెస్ అన్నది ప్రజల్లో ఉండాలి. మనం మోసపోయి పోలీసుల దగ్గరికి వెళ్తే వాళ్ళు చేయగలిగిన కొంత పరిమితమైన విధానాలు ఉంటాయి, అన్నీ కూడా పోలీసులు ఛేదించేసి పరిస్థితి ఉండదు. కాబట్టి
మోసపోవడం అన్నది నివారిస్తే మనం సెక్యూరిటీ పెరుగుతుంది. కాబట్టి పబ్లిక్ అందరూ కూడా అలర్ట్గా ఉండాలని కోరుకుంటూ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గారికి, మీ సిబ్బందికి, అలాగే భారత క్రికెట్ టీంకి హృదయపూర్వక శుభాకాంక్షలు. వందే మాత్రం. జై హింద్.